టైగర్ అంటేనే గుర్తుకొచ్చేది అందరికీ కూడా ఆల నరేంద్ర గారు, మీ నాన్నగారు. అంటే బీజేపీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు, మళ్ళీ టీఆర్ఎస్లో అసలు టీఆర్ఎస్ ఫౌండర్గా కూడా ఉండి ఆ రోజు టీఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళ మీ నాన్నగారు ఒకరు. ఆ టైగర్ గడుపున మీరు పుట్టారు. అంటే మిమ్మల్ని చిన్న టైగర్గా అనుకోవచ్చా? దాదాపు భారతీయ జనతా పార్టీ చిన్ననాటి నుండి కూడా నాన్నగారు యూనియన్ లీడర్గా ఇటు భారతీయ జనతా పార్టీలో పాత బస్తీలో రజాకార్ తత్వం ఉండే ఎంఐఎం పార్టీకి కానివ్వండి సింహాసప్నంలా నిలబడి టైగర్ అని పేరు నాంచుకున్నారు. దానికి తగ్గట్టుగానే ధీటుగానే నేను కూడా ఈరోజు అదే పందాలో ముందు ఉన్నాను. ఇప్పుడు కూడా పాత బస్తీలోనే ఉంటున్నాను. ఓకే. అయితే ఆల నరేంద్ర గారిని చూస్తే ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన మాట్లాడే తీరు చాలా వేగంగా, చాలా స్పష్టంగా, చాలా ఘాటుగా ఉంటుంది. కానీ అలాంటి టైగర్ కడుపున పుట్టిన జితేంద్ర గారి వాయిస్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ డైలాగ్లో పంచ్ ఉండదు అంటుంటారు. అది అట్లా ఏం లేదు. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు వాయిస్ పెరుగుతుంది, రేంజ్ పెరుగుతుంది, పిచ్ పెరుగుతుంది, సమయానుసారం పెరుగుతుంది. ఏదైతే నాన్నగారు అందించిన ఆశయాల మేరకే ఈరోజు కూడా మనం పనిచేయడం జరుగుతుంది. అదే వాగ్దాటితో, అదే ఆశయాలతో ఏదైతే సిద్ధాంతపరంగా వాళ్ళు ముందుకెళ్ళినారో అదే సిద్ధాంతపరంగా మేము కూడా అదే వాగ్దాటితో ముందుకెళ్తాం. నాన్నగారు సిద్ధాంతాలు ఏంటి, ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఆశయాలను గుర్తించి మీరు ఎలా ముందుకు పోతున్నారు చెప్పండి. నాన్నగారు ముందటి నుండి కూడా స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్లో నుండి బయటకు వచ్చిన వారు ఆర్ఎస్ఎస్ అంటేనే మీకు తెలుసు జాతీయవాద విధానాలు. అదేవిధంగా పాత బస్తీ నుండి ఏదైతే రజాకార్ తత్వం ఉండే ఎంఐఎం పార్టీని తరిమి కొట్టి అందరినీ కూడా ప్రజల్ని వాళ్ళ కబందాస్తాల నుండి బయటకు తీసి పాత బస్తీ అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణ యావత్ కూడా ఆ దిశలోనే అభివృద్ధి చేయాలని వాళ్ళకి చాలా ఉండింది. తెలంగాణలో ప్రభుత్వం స్థాపించి జాతీయ విధానంతో ముందుకు తీసుకెళ్ళాలి అని. లేకపోతే ఇప్పుడు జరిగిన ప్రమాదమే అప్పటి నుండి కూడా వారు సూచించి దాన్ని ఎదురుగా పోరాడినారు, ఎదురు నిలబడి. ఏదంటే ఎంఐఎం పార్టీ ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ బ్యాంకు ఆశ చూపించి ప్రతి ఒక్క ప్రభుత్వంతో మోచేయి నీరు తాగి వాళ్ళ పనులు మరి ఓట్ బ్యాంక్ ఆశ చూపించి మరి ఎట్లా ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు. కాబట్టి ఇవన్నిటికీ పక్కన పెట్టి అందరికీ ఈక్వల్ రైట్గా ఉండాలి, అందరికి కూడా ప్రజాఫలాలు సమైక్యంగా అందాలి, కింద అట్టడుగున్న స్థాయి వాళ్ళకు కూడా అందాలనే ఏదైతే ఆశాభావం ఉందో అది ఇంకా నెరవేర్తలేదు. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్సే అయ్యి కేవలం ఒక్క వర్గానికే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా వాళ్ళకు సైడ్ ఇచ్చి సపోర్ట్ చేసి పాత బస్తీ అప్పటికి ఎట్లా ఉందో ఇప్పటికి కూడా అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నది. నాకు ఒకటి అర్థం కాని విషయం మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తుకొస్తుంది. మీరేమో నాన్నగారి ఆశయాల మేరకు ముందుకు పోతున్నాను, నాన్నగారి యొక్క సిద్ధాంతాలను నమ్మి ముందుకు పోతున్నాను. గతంలో నాన్నగారు బీజేపీలో ఉంటూ మీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మీరు. వాస్తవం. మరి అలాంటప్పుడు నాన్నగారి సిద్ధాంతాలు ఎలా పాటిస్తున్నట్లు, ఆయన ఆశయాల మేరకు ఆయన అడుగుజాడలో మీరు ఎలా నడుస్తున్నట్టు, తండ్రి ఒకవైపు ఉంటే మీరు మరొక వైపు కదా. కాంగ్రెస్ పార్టీ ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడే నేను కూడా నాన్నగారు ఎంబడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు ఆ రోజు ఏదైతే తెలంగాణ వేడి ఉండనో వేడి, ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఏ విధంగా బయటికి వెళ్ళిన సందర్భాలు మీకు అందరు కూడా తెలుసు. ఆ పక్షాన్ని నేపథ్యంలో మేము కూడా నాన్నగారు ఎంబడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు గుర్తించినారు. తదనంతరం వారు మరణంతరం మళ్ళీ అప్పుడే ఇది కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అయినుండే, అందులో మాకు అవకాశం వచ్చినుండే. ఇక్కడ పదవి ముఖ్యంగా అని నాన్నగారు మళ్ళీ ఆ పార్టీ నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు వెంట వెళ్ళాలని మీరు అనుకోలేదు. పదవి వ్యామోహంతో మీరు అదే పార్టీలో కొనసాగారు, అంతేనా? లేదు, నాన్నగారు వెళ్ళిన తర్వాత నేను అప్పుడు కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉండే కాబట్టి నేను కార్పొరేషన్లో ఒక ముఖ్య స్టాండింగ్ కమిటీలో ఉండే అప్పుడే వెళ్తే బాగుండదు కాబట్టి, ఎందుకంటే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, పాత బస్తీకి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి, పాత బస్తీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అందులో భాగమై ఉంటాయి కాబట్టి అప్పటికి ఆగినాను. తర్వాత మళ్ళీ నేను నాన్నగారి వైపే నేను వచ్చినాను. ఓకే, ఒక్కొక్కసారి మీ నేపథ్యం చెప్పండి. అంటే మీ విద్యాభ్యాసం ఎంత ఎక్కడ కొనసాగింది? నాన్నగారి పేరు అయితే అందరికీ తెలిసినది, టైగర్ ఆల నరేంద్ర గారి గురించి. తల్లిగారి పేరు, మీరు ఎంతమంది సంతానం అసలుకి? నేను
ఇంట్లో చిన్నవాడిని మా అన్నగారు, దాని తర్వాత అన్నగారి పేరు భాస్కర్ రాజు, ఆల భాస్కర్ రాజు, అవును. మా సిస్టర్ సబిత, మేము ముగ్గురం. పాత బస్తీలో మేము నివాసి. దాని తర్వాత ఎక్కడ ఉంటారు పాత బస్తీలో? గౌలీపుర. ఇప్పుడు కూడా మా నాన్నగారు మినిస్టర్ అయినప్పుడు మేము అక్కడే ఉన్నాము, ఇప్పుడు కూడా మేము అక్కడే ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్లీట్ చేసినాను. తర్వాత బీకామ్ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాను. తర్వాత ఇక్కడ మన బీకాము మా ఇంటర్ తర్వాత బీకామ్ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడే నాన్నగారు బీజేపీలో నుండి బయటికి వెళ్ళి టీఎస్ఎస్ స్థాపించడం జరిగింది, తెలంగాణ సాధన సమితి. తర్వాత అక్కడ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాను. ఇంటర్ తర్వాత బీకామ్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటారు. బీకామ్ అంటేనే గ్రాడ్యుయేషన్, అంటే అండర్ గ్రాడ్యుయేట్. డిగ్రీ అంటేనే గ్రాడ్యుయేషన్. పీజీ అంటే ఇక ఎంకాము, ఎంఏ, ఎంఎస్సి, ఇంకా ఇవన్నీ. ఆ నేపథ్యంలో అక్కడ వెళ్ళాను, డిస్కంటిన్యూ. మళ్ళీ అప్పుడు నేపథ్యంలో నేను మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఈ కారణం ఏంటి రిటర్న్ రావడానికి? అప్పుడు నాన్నగారు తెలంగాణ సాధన సమితి స్థాపించడం జరిగింది. అయితే అందరి కోరిక మేరకు ఖచ్చితంగా నానెంబడి ఉండాలి, మీరు నానెంబడి ఉంటే బాగుంటుంది అనే ఒత్తిడితోని నేను రావడం జరిగింది. నాన్నగారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్లో. అవును, వాస్తవం. తర్వాత బీజేపీ అటు నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. లేదు, తెలంగాణ సాధన సమితి. టీఆర్ఎస్లోకి వెళ్ళారు. తెలంగాణ సాధన సమితి స్థాపించడం జరిగింది. తెలంగాణ సాధన సమితి స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత అందులో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ నాన్నగారిని కలవడం జరిగింది. ఇద్దరు ఆశయం ఒకటి కాబట్టి తెలంగాణ ఆశయం దిక్కని మనం పోరాడుతున్నాం కాబట్టి ఎంబడి ఉండాలని అంటే నాన్నగారు కూడా చాలామంది అభిప్రాయాల మేరకు ఎంబడి ఉండడం జరిగింది. ప్రతి అంశంలో కూడా కేసీఆర్ గారు, నాన్నగారు ఆల నరేంద్ర గారు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉండేవారు, మంచి స్నేహితుల్లా ఉండేవారు, చాలా క్లోజ్గా ఉండేవారు. అలాంటి వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు కదా, కారణం ఏమంటారు అసలు? ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అంశాల వారిగా వచ్చేసరికి ఏకాభిప్రాయం ఉన్నా కానివ్వండి, కేసీఆర్ గారి పక్కన కూర్చోవాలంటే కేసీఆర్కి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది దొరతనం. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎంబడి ఉన్న వాళ్ళు ఈనాడు ఎంతమంది ఉన్నారు? విజయశాంతి గారు లేరు, లేకపోతే అనేక మంది ఎవరైతే వ్యవస్థాయక సభ్యులు ఉన్నారో ఈరోజు కేసీఆర్ గారి పక్కకు లేరు. కేసీఆర్ గారు ఒకటే బొమ్మ ఉన్నారు కానీ ఇంకొక బొమ్మ ఉంటే ఆయన ఇష్టపడాడు సహజంగా. అట్లా ఆ విధంగా అందరినీ కట్ చేసుకుంటూ పోతాడు, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసి పక్కకు జరిపే వారి వ్యూ పాయింట్. కాబట్టి ఆయన పక్కకి ఇప్పుడు ఎవ్వరూ లేరు. వ్యవస్థ ఎప్పుడైతే టీఆర్ఎస్ ఏర్పడిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూసినట్టయితే నాన్నగారు కానివ్వండి, విజయశాంతి గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా పెద్దలు అనేక పార్టీల నుండి టీఆర్ఎస్లోకి పోయారు. టీఆర్ఎస్ సొంత అంటే కేవలం తెలంగాణ అంశం మీదనే అన్ని పార్టీలకి జతయ్యి అందులోకి వచ్చారు. కానీ ఎంతమంది అయితే కేసీఆర్కి సమానంగా ఉండనో, వారికి అంటే సీనియర్లు ఉండనో, ఇప్పుడు ఎవరి ఫోటోనైనా కేసీఆర్ పక్కకుందా అంటే సమాన స్థానం ఉన్నదా, సమాన హోదా ఉన్నదా? లేదు. కేసీఆర్ ఈజ్ సుప్రీం అండ్ కేసీఆర్ ఈజ్ మొనార్క్. ఆ విధానం నాన్నగారు నచ్చదు. ఈజ్ ఎ డెమోక్రటికలీ అందరికీ సమాలోచన ఉండాలి, చర్చ ఉండాలి, దాని ప్రకారం మనం నడవాలనే భావజాలంతో వచ్చినారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.